ఎస్ ఓకే. కానీ అదే సమయంలో పురాణాల్లో చూసుకుంటే బోయ వ్యక్తి అయినటువంటి వాల్మీకి మహర్షుడిగా మారాడు. ఇంకేనో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఓకే, దీన్ని మనం ఒక ఉదాహరణగానే తీసుకుందాం. ఆ తర్వాత ఎందుకంటే పురాణాల్లోకి వెళ్తే మళ్ళీ ఈ టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోద్ది. సో మనం ఇక్కడికి వస్తే మీరు హిందూ సమాజాన్ని, బ్రాహ్మణులను కించపరిచారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని అడుగుతున్నారు దుర్గాప్రసాద్. మీ పైన పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. చూడండి సార్, భావస్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19, 20 భావస్వేచ్ఛ అవకాశం ఉంది. బలిసింది అనే పదం భావస్వేచ్ఛ కిందకు వస్తుందా సారయ్య గారు? బ్రాహ్మణులు బలిసింది అనే పదం అవి బ్రాహ్మణుల విషయానికి వస్తే అవి చాలా చిన్న పదాలండి. ఈ దేశంలో మానవ హక్కులను కాలరాసింది బ్రాహ్మణిజం. ఇప్పటిదాకా నేను చెప్పిన మీ పురాణాలు లేదా మనుస్మృతి, మనధర్మ శాస్త్రాలు, మత గ్రంథాలన్నీ రాసి సమాజం మీద రుద్దారు. దీనిలో అక్షరాస్యత లేదు. కానీ రామాయణ మహాభారతాల్ని బాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలలో రామాయణ మహాభారతాల కథల్ని పిట్టకథలుగా ప్రజలకు వినిపించేశారు. అక్కడ చారిత్రకమైనటువంటి ఏం కాదు, రామాయణ మహాభారతాలే చారిత్రమైనటువంటి కాదు. ఏ మత గ్రంథం చూసినా మళ్ళీ ఆధిపత్యం ఉంటుంది. బ్రాహ్మణులను తమను తాము అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ మత గ్రంథాలు ఇవన్నీ రూపొందించబడ్డాయి తప్ప నీవు బ్రాహ్మణేతరులకి సామాజిక గౌరవం లేదు ఈ సమాజంలో. ఓకే, మీ బాధ బ్రాహ్మణేతరులకు గౌరవం లేదు అనేదా, లేదు దేవుని నమ్ముతున్నారు మూఢనమ్మకాల గురించా? ఒక్క నిమిషం, మళ్ళీ అక్కడికి వస్తాను. కానీ మీరు కేవలం బ్రాహ్మణులను, హిందూ ధర్మాన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? ఇంతకు ముందు అడిగా, మీరు ఇతర మతంలో ఉన్న ఆచారాలను, ఇతర మతంలో ఫాలో అవుతున్న విధానాలను మీరు ఎక్కడ కూడా కించపరచలేదు. ఆయనకి దమ్ము లేదు అక్కడ తీసుకోవడానికి. దుర్గాప్రసాద్, చదువుకున్నటువంటి వ్యక్తిగా మహా విద్వాంసుడు